వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 285 వీడియో. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. 2025 జూలైకి సంబంధించి ప్రతిరోజు 10 ప్రశ్నలు, ముఖ్యమైన స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారత్, అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసి 2025 జూలై 30న ప్రయోగించిన శాటిలైట్ ఏది? డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రీసెంట్గా మనం ఒక శాటిలైట్ ప్రయోగించినాం. ఇండియా, అమెరికా రెండు కూడా కలిసి డెవలప్ చేసిన శాటిలైట్ ఇది. ఆ శాటిలైట్ పేరు వచ్చేసి నిసార్ అండి. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ దీని పేరు. ఇది ఒక భూ పరిశీలన ఉపగ్రహం, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అండి. ఎందుకంటే భూమిని ప్రతి అంగుళం కూడా ఇది స్కాన్ చేసి మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇలాంటి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి శాటిలైట్ ఇది, గమనించండి మీరు. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఇది యుఎస్ఏ వాళ్ళ అంతరిక్ష సంస్థ. ఇక ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఇండియాకి చెందిన అంతరిక్ష సంస్థ. ఇప్పుడు నిసార్ యొక్క కొన్ని ప్రత్యేకతలు చూద్దాం, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది ఎక్కడి నుంచి ప్రయోగించారు? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మనకు తిరుపతి జిల్లాలో ఉంది. అక్కడి నుంచి దీన్ని ప్రయోగించారు. దీన్ని ప్రయోగించడానికి వాడిన రాకెట్ ఏది? దీన్ని ప్రయోగించడానికి వాడిన రాకెట్ వచ్చేసి మనకి GSLV F-16 రాకెట్ అయితే దీనికోసం మనం వాడినామండి. దీని యొక్క వెయిట్ వచ్చేసి మనకు 2393 కిలోలు దీని యొక్క బరువు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక దీని యొక్క జీవితకాలం ఎన్ని రోజులు అది ఉంటుంది అంటే మనకు 5 years అయితే ఇది పనిచేస్తుంది. ఇది కూడా ఇంపార్టెంటే. మనకి భూమి నుంచి దీన్ని 785 కిలోమీటర్ల హైట్లో ఉన్నటువంటి సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్లో దీన్ని అయితే మనకు ప్రవేశపెట్టడం జరిగింది. అది గుర్తుంచుకోండి. భూమి నుంచి మనకి 785 కిలోమీటర్స్ హైట్లో దీన్ని మనం ప్రవేశపెట్టినాం. రైట్. ప్రతి 12 రోజులకు ఒకసారి ఈ ఉపగ్రహం భూమిని స్కాన్ చేస్తుంది. మనకి మొత్తం మీద అంతరిక్షంలో ఇప్పటి వరకు చేర్చిన అత్యంత శక్తివంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో ఇది మొట్టమొదటిగా నిలిచిందండి. భూ ఉపరితలంలో వచ్చే ప్రతి మార్పును కూడా ఇది క్యాచ్ చేస్తుందని అయితే మనకు చెప్తున్నారు. గుర్తుంచుకోండి. భూమిపై 1 సెంటీమీటర్ మార్పులను కూడా ఇది ఐడెంటిఫై చేస్తుందని చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 2. తేదీ 37/2025న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించిన నిసార్ ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటి? దీని యొక్క స్పెషాలిటీ ఏమిటనేది అడిగాను ఇక్కడ. ఇది భూమిని నిశితంగా పరిశీలించడానికి రూపొందించిన ఒక విప్లవాత్మక శాటిలైట్ అండి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది 2 విభిన్న రాడార్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను, అంటే ఒకటి నాసా అభివృద్ధి చేసిన ఎల్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సార్ అంటాం దీన్ని. తర్వాత ఇస్రో అభివృద్ధి చేసిన ఎస్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ ఒకే ప్లాట్ఫామ్లో ఉపయోగించే ప్రపంచంలోనే మొట్టమొదటి శాటిలైట్ ఇది. క్వశ్చన్ నెంబర్ 3. అంటే ఇక్కడ 2నే ఉంది. 16 ఏళ్ల లోపు పిల్లలు యూట్యూబ్ వినియోగించడంపై ఇటీవల ఏ దేశం నిషేధం విధించింది? దీనికి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా రీసెంట్గా మనకు 16 years లోపు పిల్లలు యూట్యూబ్ వాడడాన్ని నిషేధించింది. ఇది మనకు 2025 డిసెంబర్ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పింది. ఇప్పటికే మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను పిల్లలు వినియోగించకుండా ఆస్ట్రేలియా ఇప్పటికే నిషేధం విధించింది. క్వశ్చన్ నెంబర్ 3. 2025 జూలై 30న రష్యాలోని ఏ ప్రాంతంలో 8.8 తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది? చాలా ఎక్కువ తీవ్రత అండి. మనకు రిక్టర్ స్కేల్ మీద 8.8 అంటే కంచట్కా ద్వీపకల్పంలో ఇదైతే మనకు సంభవించింది. క్వశ్చన్ నెంబర్ 4. భారత్ నుండి తమ దేశంలోకి వచ్చే వస్తువులపై 2025 ఆగస్టు 1 నుండి ఎంత శాతం టారిఫ్ అంటే సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు? డైరెక్ట్ ఆన్సర్ 25% అయితే ట్యాక్స్ వేస్తానని చెప్తున్నాడు. దీనివల్ల మరి చాలా ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి భారత్ అమెరికా వాణిజ్యంలో.
క్వశ్చన్ నెంబర్ 5. భారత్లోని ఏ ప్రాంతంలో లభించిన బుద్ధుని అవశేషాలను 127 సంవత్సరాల తర్వాత భారత్ చేజిక్కించుకుంది? అది ఎక్కడ దొరికాయంటే మనకు బ్రిటిష్ వారి కాలంలోనే. మీరు గమనించండి, ఉత్తరప్రదేశ్లోని భారత్ నేపాల్ సరిహద్దులో ఉన్న పిప్రహ్వా అనే ప్రాంతంలో దొరికాయండి. ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్స్లో అయితే డైరెక్ట్గా మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటి ఏరియాస్ నుంచి 1898లో ఈ అవశేషాలు మనకి లభించినాయి. బ్రిటిష్ హయాంలోని ఇవి తరలిపోయాయి. అయితే రీసెంట్గా మనకు హాంకాంగ్లో వేలం వేయనుండగా మనం ఆ వేలాన్ని నిలిపివేసి వీటిని అయితే ఇండియాకి తీసుకురావడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6. 2 సంవత్సరాల కాలంలో దేశంలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకొని కేంద్రం ఇటీవల ప్రారంభించిన నూతన పథకం ఏది? ఆ స్కీమ్ పేరు మనకు పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అండి. రీసెంట్గా ఇచ్చారు మనకు. ఈ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరేవారు ఉచితంగా 15,000 అయితే పొందొచ్చు. ఇది మనకు 2025 ఆగస్టు 1 నుండి 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందండి ఈ స్కీమ్. అది చాలా చాలా ముఖ్యం. 99,446 కోట్లు అయితే దీనికోసం కేటాయించారు. క్వశ్చన్ నెంబర్ 7. 2025 జూలైలో కాంబోడియా థాయిలాండ్ మధ్య జరిగిన ఘర్షణలకు కారణమైన ప్రాచీన శివాలయం ఏది? టామ్యూన్ తోమ్ అనే ఒక శివాలయం ఉందండి మనకు కాంబోడియా మరియు థాయిలాండ్ మధ్య. ఇది 2 పక్క దేశాలు అన్నట్టు. ఈ బార్డర్లో ఈ హిస్టారికల్ కన్స్ట్రక్షన్ అనేది ఉంది మనకు. సో దీని విషయంలోనే ఒక చిన్నపాటి యుద్ధం అయితే జరిగింది. ఈ శివాలయం వచ్చేసి మనకు డాంగ్రిక్ మౌంటైన్స్లో ఉంటుందండి. దీన్ని నిర్మించింది ఎవరు అంటే ఖమేర్ రాజవంశానికి చెందిన ఉదయాదిత్య వర్మన్ II దీన్ని నిర్మించాడండి. ఈ మీకు కాంబోడియా అనగానే ఆంకోర్ వాట్ టెంపుల్స్ ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాలుగా వాటిని పేర్కొంటారు. అవి నిర్మించింది కూడా ఈ ఖమేర్ రాజవంశానికి చెందినటువంటి రాజులు అండి. ఇవైతే గుర్తుంచుకోండి, చాలా ముఖ్యం ఇది. ఇక ఈ టెంపుల్ వచ్చేసి మనకు థాయిలాండ్ మరియు కాంబోడియా సరిహద్దులో ఉంటుంది. కాంబోడియా రాజధాని నాంపెన్ అండి. క్వశ్చన్ నెంబర్ 8. భారత్కు సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా కొనసాగి 2వ వ్యక్తిగా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు? ప్రధాని నరేంద్ర మోదీ అండి. మొత్తం మనకు జూలై 25, 2025 నాటికి 4078 రోజులు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందు ఈ రికార్డు ఇందిరాగాంధీ పేరు మీద ఉంది. ఇక అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసింది జవహర్లాల్ నెహ్రూ. 1947 నుంచి 64 వరకు ఆయన పదవిలో ఉన్నారు. సెకండ్ పొజిషన్ వచ్చేసి నరేంద్ర మోదీ. క్వశ్చన్ నెంబర్ 9. నంబియో వరల్డ్స్ సేఫెస్ట్ సిటీస్ 2025 ప్రకారం ప్రపంచంలో అత్యంత సురక్షిత నగరం, మోస్ట్ సేఫెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఏది ఎంపికైందంటే అబుదాబి ఎంపికైందండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన అబుదాబి. సెకండ్ ప్లేస్లో ఖతార్లోని దోహా ఉంది. థర్డ్ ప్లేస్లో యూఏఈలోని దుబాయ్ ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ ఉంది. ఇవి గుర్తుంచుకోండి. ఇండియాలో ఫస్ట్ ప్లేస్ అహ్మదాబాద్ అండి. అత్యంత సురక్షితమైన నగరము, మోస్ట్ సేఫెస్ట్ సిటీ నంబియో రిపోర్ట్ ప్రకారము. సెకండ్ ప్లేస్ జైపూర్, థర్డ్ ప్లేస్ కోయంబత్తూర్. క్వశ్చన్ నెంబర్ 10. మణిపూర్ రాష్ట్రంలో 2023 నుండి ఏ 2 తెగల మధ్య ఘర్షణ జరుగుతుంది? ఇక్కడ మైతేయ్ అండ్ కుకీ తెగల మధ్య తీవ్రమైన ఘర్షణ కొనసాగుతుందండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఆ స్టేట్ రాష్ట్రపతి పాలనలో ఉంది ఈ వీడియో రికార్డ్ చేసే నాటికి. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి.